గురివింద గింజ తన కింద నలుపెరగదన్న సామెత అందరికీ తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఈ సామెత గురించి బహుశా తెలియకపోవచ్చు. కానీ ఆయన చెప్పేవి చేసేవి అన్నీ ఇలాగే ఉంటాయి. భారత ఆర్థిక వ్యవస్థను రెడ్ ఎకానమీ అంటూ ఎగతాళి చేసిన ట్రంప్ అమెరికా ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో మర్చిపోయాడు. అమెరికా ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దిగజారుతోందన్న వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. తెలిసినా కళ్లకు గంతలు కట్టుకుంటున్నాడు. అమెరికా అప్పులు ఏటేటా పెరిగిపోతున్నాయన్నది నిజం. అమెరికా ఇప్పటిదాకా $37 ట్రిలియన్ అంటే దాదాపు 3,24 లక్షల రూపాయల అప్పు చేసిందంటే ఆ దేశ పరిస్థితి ఎంతగా దిగజారుతోందో అర్థమవుతోంది. దీనికి వడ్డీ కట్టడానికే ఏటా $1 ట్రిలియన్ అంటే దాదాపు $86 లక్షల చెల్లించాల్సి వస్తోంది. ఇందుకోసం కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది. దీన్ని బట్టి చూస్తే అమెరికా పరిస్థితి దినదినగండంగా మారుతోందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ దేశాన్ని ఆర్థిక మాంద్యం భయం వెంటాడుతోంది. అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ ఇంత పతనమవుతుంటే ట్రంప్ మాత్రం మేకపోతు గాంభీర్యం నటిస్తున్నాడు. పైగా భారత ఆర్థిక వ్యవస్థను చనిపోయిందంటూ విమర్శిస్తున్నాడు. కానీ ట్రంప్ IMF ఆ మధ్య ఇచ్చిన నివేదిక చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ గురించి తెలిసేది. భారత్ ఎంత వేగంగా వృద్ధి చెందుతుందో తెలిసొచ్చేది. IMF నివేదిక ప్రకారం భారత వృద్ధి రేటు 6.2% ఉంటే అమెరికా వృద్ధి రేటు కేవలం 1.8% మాత్రమే ఉంది. దీన్ని బట్టి ఏ దేశ ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ అవుతుందో తెలుస్తుంది. ఆర్థిక వృద్ధిలో భారత్ దూసుకువెళ్తుంటే అమెరికా వేగంగా పతనం వైపు అడుగులేస్తోంది. అప్పుల్లో కూరుకుంటోంది. పచ్చిగా చెప్పుకోవాలంటే అడుక్కోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఇంతగా ఎగిరెగిరి పడుతున్న ట్రంప్కి ఇంకో విషయం తెలియనట్టుంది. డెడ్ ఎకానమీ అంటూ తేలిగ్గా తీసిపారేసిన భారత్ వద్దే అమెరికా అప్పు చేసిన విషయం ఈ అగ్రరాజ్యాధిపతికి ఎవరూ చెప్పలేదేమో. భారత్ వద్ద ఇప్పుడు $241 బిలియన్ విలువైన అమెరికన్ ట్రెజరీ ఈక్విటీలున్నాయి. రుణాల సేకరణ కోసం అమెరికా ఈ ట్రెజరీ ఈక్విటీలు జారీ చేస్తుంది. వీటి రూపంలో అమెరికా దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు భారత్కి బాకీ పడినట్టే. అమెరికాకు అప్పులు ఇచ్చిన దేశాల్లో భారత్ది 12వ స్థానం. అగ్రరాజ్యం పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ట్రంప్ సుంకాల భారం వేస్తున్నట్టు కనిపిస్తోంది. పైకి మాత్రం తమదే అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ అన్న బిల్డపిస్తున్నాడు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ అంటే ట్రంప్కి ఒక రకంగా అసూయ కూడా ఉన్నట్టుంది. ఏదో ఒక రోజు తమకు చేరువలో వస్తుందన్న భయం కూడా ఉండొచ్చు. అందుకే భారత ఆర్థిక వ్యవస్థ గురించి పదే పదే తక్కువ చేసి మాట్లాడుతున్నట్టుంది.